Hello, hi, welcome back to our ARV video channel. This is Hazira. కమ్మగా కారం కారంగా చూస్తూనే నోరూరించే ఈ వడలను ఇవాళ అయితే మనం చూడబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి సింపుల్ మెథడ్ అండి ఈ రెసిపీ. ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆ టీవీ చూస్తూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఈ మధ్య అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా చినుకులు పడడం, వర్షం వచ్చి రాక చల్లని గాలి వీస్తూ ఉండడం అలా ఉంది. కాబట్టి హాలిడేస్లో ఏదో ఒకటి తినాలని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే నేనైతే ఇంకా డ్యూటీకి వెళ్ళేసి వస్తాను కదండి, కొద్దిగా తొందరగా చేసి పెట్టే వంటలు అయితే నేను సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాను. ఇందులో కూడా పిల్లలకి ఏమాత్రం పోషకాలు తగ్గకుండా ఉండే విధంగానే ఆలోచించి రెసిపీస్ చేస్తూ ఉంటానండి. ఇవి మీకు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పెద్దల వరకు అండి ఉపయోగపడే సింపుల్ అండ్ సూపర్బ్ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. ఇందుకోసం అయితే నేను ముందుగా ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి కూడా తరిగేసి పెట్టుకుంటున్నానండి. అందులోనే వేసేసి ఇవాళ మనం ఈ వడలకి వాడబోయే పిండి వచ్చి మల్టీగ్రెయిన్ పౌడర్ అండి. మీరు నా ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ముందు వీడియోస్లో నేను మల్టీగ్రెయిన్ పౌడర్ గురించి ఒక వీడియో చేశానండి. అందులో ఏమేం మనం యూస్ చేసాము, మిల్లెట్ పౌడర్ అండి. యాక్చువల్గా అన్ని రకాల మిల్లెట్స్ మనం కలిపి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ పౌడర్తోనే చాలా రకాల రెసిపీస్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను 1 by 1. కంటిన్యూస్గా మన ఛానల్ని ఫాలో అవుతే మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు అండి. ఇందులో కరివేపాకు రెబ్బల్ని సన్నగా తరిగి తీసుకుంటున్నాను. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా అండి సన్నగా తరిగేసుకొని తీసుకుంటున్నాను. ఇందులోకి నేనైతే ఇలా స్పీడ్గా అయిపోతుంది కాబట్టి ఇలాగే పీట లేకుండా తరిగేసుకున్నానండి. సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇక ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసేయాలండి. బాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలా వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్లో వాటర్ అయితే మనకు బయట వస్తాయి. కాబట్టి మనం కలిపినప్పుడు ఇలా కొద్దిగా ఈ మిల్లెట్ పౌడర్ని వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తే మీకు బోండాలు చేస్తాం కదండి, అలాగే అనిపించవచ్చు. కానీ ఇవి వడలుగానే అయితే చాలా బాగా ఉంటాయండి. కొద్దిగా వంట సోడా వేసానండి, ఒక 1/2 టీ స్పూను. ఇక మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకుందామండి. ఇక ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా కొద్దిగా పిండిని వేసి చూస్తే మనకి తెలిసిపోతుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కేసింది. నేను ఇక మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిని ఇలా అరిటాకు మీద వడలుగా ఒత్తుకొని వేసేసుకుంటున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి. కారంగా టేస్టీగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ వడలు. ఇంటికి ఎవరైనా బంధువులు లేక ఫ్రెండ్స్, కొంతమంది తొందరగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారండి. అలాంటి వారికి ఇలా టీ మనం ప్రిపేర్ చేసి ఇచ్చేలోపు ఇలాంటి వడలు కూడా అందులోకి స్నాక్స్గా చేసి పెడితే
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదే కాక చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనల్ని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి హాలిడేస్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీలకు కూడా ఇలా తొందరగా అయిపోయి ఈ రెసిపీస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా ఫెస్టివల్ డేస్లో అయితే ఇలాగే మనకి తొందరగా అయిపోయే సింపుల్ అండ్ సూపర్బ్ రెసిపీసే కావాలి కదండి. టైం సేవ్ అవ్వడానికి ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి రెసిపీస్నే నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. అందులోనూ జాబ్ చేసే వాళ్ళకే అస్సలు టైం ఉండదు. పిల్లలకి ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి చేసి పెట్టాలి. అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీసే మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసి పిల్లలకి పెడతారండి. కావాలంటే ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మనం మిల్లెట్ పౌడర్ని దాదాపు ఒక 3 months వరకు కూడా ఉంటుంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. కాబట్టి ఈ మల్టీగ్రెయిన్ పౌడర్తోనే మనం ఇలా వడలు, పరోటాలు, నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ తరిగి వేసేసి రొట్టెలు అలాగా అన్నమాట, సంగటి రకరకాలుగా చేసుకోవచ్చండి. మనం సింపుల్గా అయిపోయేటటువంటి ఈ రెసిపీస్ని మీరు కూడా ఫాలో అవుతారనేసి నేను కోరుకుంటున్నాను. మీ ఉల్లి వడల్ని మనం పర్ఫెక్ట్గా పిండి కలిపితేనే బాగా వస్తాయండి. కాబట్టి పిండి కలిపేటప్పుడు కొద్దిగా చూసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇక అరటాకు మీద తట్టి వేసుకున్నాం అనుకోండి, ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఆకు అందుబాటులో లేకపోతే ఏదైనా కవర్ కానీ అలా క్లాత్ వాటర్లో తడిపేసి కూడా క్లాత్ మీద నుంచి కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా సూపర్గా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నేనైతే చేసేసాను. పిల్లలు మరి వెయిట్ చేస్తున్నారండి, టీవీ దగ్గర కూర్చొని అడుగుతున్నారు. అందువల్ల తీసేసి ఇక పిల్లలకి వడ్డించేయాలి. మరి ఇక ఈ వడల్ని మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడి తింటారండి. నేను మామూలుగా కూడా వీకెండ్స్లో అలాంటప్పుడు చేస్తూ ఉంటాను. ఇక బయట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కూడా మేము ఇలాగే చేసుకొని తీసుకెళ్తాము. కారంగా ఇందులో అన్ని మంచి విటమిన్స్, ప్రోటీన్స్ మనం అన్నీ కలిగినటువంటి ఈ పిండిని వాడుతున్నాం కాబట్టి పిల్లలకు కూడా తినని వాళ్ళు కూడా తినేస్తారండి. అందువల్ల తెలియకుండానే నేను మా పిల్లలకి ఇలా తినిపిస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇలా మీరు చూస్తూ ఉండగానే అలా ఉల్లి వడలైతే మనకి రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఒకసారి ఈ మల్టీగ్రెయిన్ పౌడర్తో మీరు ఈ ఉల్లి వడలు ప్రిపేర్ చేసి తిని చూసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.